డీటెయిల్స్ చూస్తే గుంటూరు జిల్లా నారాకోడూరు బుడంపాడు మధ్య ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును ఆటో ఢీకొట్టింది. ప్రమాదంలో 3 మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలిసిన వెంటనే చేబ్రోలు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. చేబ్రోలు మండలం శుద్ధపల్లి గ్రామానికి చెందిన కూలీలు ఆటోలో నీరుకొండ గ్రామానికి మిరప చేనులో పనిచేసేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం గుంటూరు జీజీహెచ్ కు తరలించారు. వారిలో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతి చెందిన వారు అరుణ, నాంచారమ్మ, సీతారామమ్మగా గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును చేపట్టారు. దీనిపై మరింత సమాచారం మన ప్రతినిధి వాసు లైవ్ లో అందిస్తారు. రైట్ వాసు, చెప్పండి. ఇక ఇది ఒకసారి కాదు, గతంలో కూడా మనం చాలా సార్లు చూస్తాం. ఇలా ఆటోలో వెళ్తున్నప్పుడు, అంటే స్కూల్ పిల్లలు కావచ్చు, కార్మికులు కావచ్చు, కూలీలు కావచ్చు, ఆటోలో వెళ్తున్నప్పుడు ఇలా లారీలు కానీ ట్రక్కులు కానీ ఢీకొని మృత్యువాత పడ్డ మనం సంచలన విషయాలు చాలా చూసాము. అయితే ఆటోలో ఎక్కువ మంది ఉన్నారా లేకపోతే తక్కువ మంది ఉన్నారా? రైట్ అమ్మన, గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం పరిధిలో నారాకోడూరు బుడంపాడు మధ్యలో ఘోర రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసుకుంది. చేబ్రోలు మండలం శుద్ధపల్లి గ్రామానికి చెందిన మహిళా కూలీలు ఆటోలో నీరుకొండ గ్రామానికి మిరప నాట్ల కూలి పని నిమిత్తం వెళ్తున్న సమయంలోనే ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఆటోలో ఉన్న 10 మంది మహిళా కూలీలలో 3 మహిళలు అయితే అక్కడికక్కడ మృతి చెందడం జరిగింది. మృతి చెందిన వారు అరుణ, సీతారామమ్మ, నాంచారమ్మగా పోలీసులు అయితే గుర్తించారు. ఈ రోజు తెల్లవారుజామున ఆర్టీసీ బస్సు వేగంగా నారాకోడు నుంచి బుడంపాడు వైపు వస్తున్న టైంలోనే ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొనడంతో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. మృతి చెందిన 3 మహిళా కూలీలు ఎవరైతే ఉన్నారో మిగిలిన వారిని అక్కడి నుంచి చికిత్స నిమిత్తం గుంటూరు జీజీహెచ్కి అయితే తరలించారు. ప్రస్తుతానికి తరలించిన వారిలో 2 పరిస్థితి విషమంగా ఉందని అయితే తెలుస్తుంది. చనిపోయిన వారి మృతదేహాలు రుద్ర ట్రస్ట్ సుబాని సాయంతో రోడ్డు ప్రమాదం జరిగిన ఏదైతే ప్రదేశం ఉందో అక్కడ రోడ్డు ప్రమాదం జరిగిందో అక్కడి నుంచి మార్చిడికి అయితే తరలించారు. ఈ నేపథ్యంలోనే యాక్సిడెంట్ జరిగిన ప్రదేశానికి చేబ్రోలు పోలీసులు అయితే చేరుకొని కేసును అయితే నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే పూర్తి స్థాయిలో ఇది పూర్తిగా ఆటో డ్రైవర్ తప్పిదం ఉందా లేదా ఆర్టీసీ బస్ డ్రైవర్ తప్పిదం ఉందా అనేది అయితే తెలియాల్సి ఉంది. పోలీసులు చెప్తున్న దాని ప్రకారం చూస్తున్నట్టయితే ప్రస్తుతానికి ముఖ్య కారణం పొద్దున తెల్లవారుజామున 5:30కి జరగడం వల్ల ఆ టైంలో పొగమంచు ఎక్కువగా ఉంటుంది కాబట్టి పొగమంచు వల్లే ఈ ప్రమాదం అయితే జరిగి ఉంటుందని చెప్పి పోలీసులు అయితే భావిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ నారాకోడూరు బుడంపాడు రోడ్డు నిత్యం ప్రమాదాలకు నిలువుగా మారుతున్న నేపథ్యంలోనే అక్కడ రోడ్డు సైన్స్, ఎటువంటి రోడ్ సైన్స్ అయితే ఉండవు, స్పీడ్ బ్రేకర్స్ కూడా ఉండవు. అలాంటి రోడ్ సైన్స్ కానీ ఏదైనా స్పీడ్ బ్రేకర్స్ కానీ ముఖ్య సెంటర్లు నారాకోడూరు బుడంపాడు రోడ్డు మధ్యలో ముఖ్య సెంటర్లు ఏవైతే ఉన్నాయో ప్రమాదాలకు నిలువుగా మారుతున్న సెంటర్లో కనీసం స్పీడ్ బ్రేకర్లు కానీ రోడ్డు సైన్లు కానీ ఏర్పాటు చేయడం వల్ల ఈ ప్రమాదాలను కొంచెం నిలువరించే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయని చెప్పి స్థానికులు అయితే చెప్తున్నారు. ఏమన్నా రైట్ వాసు, అంటే దీని గురించి అక్కడి స్థానికులు అధికారులకు ఏమైనా విన్నవించుకున్న, గతంలో కూడా ఎప్పుడైనా ఈ రోడ్డు పరిస్థితి గురించి చెప్పుకున్నారా? దీన్ని బాగు చేయమని అధికారులు పట్టించుకున్నారా, పట్టించుకోలేదా? ఎప్పటి నుంచి ఇలా విన్నవించుకున్నారు? ఎప్పటి నుంచి రోడ్డు పరిస్థితి ఇలా ఉంది?
ఖచ్చితంగా గతంలో చూసుకున్నట్లయితే ఈ రోడ్డు మీద అనేక ప్రమాదాలు అయితే చోటు చేసుకుంటూనే వస్తున్నాయి. ఇదివరకు సింగిల్ సీటెడ్ యాక్సిడెంట్ రోడ్డుగా ఉన్న ఈ రోడ్డు ఇప్పుడు ఈ ప్రభుత్వం మారిన తర్వాత పెద్దగా రోడ్డు అయితే చేయడం జరిగింది. రోడ్డు విస్తరణ జరిగినా కూడా ప్రమాదాలు అయితే జరుగుతూనే ఉన్నాయి. ఎందుకు అంటే విస్తరణ జరిగినప్పటికీ రోడ్డు పెద్దదవటం వల్ల వాహనాల నియంత్రణ వేగం అయితే పెరగటం అనేది జరిగింది. దానివల్ల పొద్దున పూట అయితే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆ రోడ్డు ఎక్కువగా కాలేజ్ కానీ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ అనేక ప్రముఖ పేరుగాంచిన స్కూల్స్ కానీ ఆ రోడ్లోనే ఉండటం, తరచూ అక్కడ వాహనాల రద్దీ ఎక్కువగా ఉన్నా సరే అక్కడైతే తగిన నివారణ చర్యలు అయితే తీసుకోవట్లేదని చెప్పి స్థానికులు అయితే చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ అధికారులకు అనేక సార్లు వినతి పత్రాలు అయితే అందజేశాము, ఎలాంటి ఫలితం అయితే లేదు. అధికారులు సరిగా దీన్ని పట్టించుకొని ఉంటే ఇలాంటి ప్రమాదాలు అయితే నివారించవచ్చని స్థానికులు అయితే చెప్తున్నారు. ఏమన్నా రైట్, ఇక అదే రోడ్డుకి సంబంధించి స్కూళ్ళు కానీ కాలేజెస్ కానీ చాలా ఉన్నాయని చెప్తున్నావు. ఇక ఇదే సంఘటన విద్యార్థులకు జరిగితే ఎలా ఉంటుంది అసలు? అంటే ఒకసారి గుర్తు తెచ్చుకోవడానికి కూడా చాలా భయంకరంగా ఉంది. సో ఇట్లా కాలేజీలు కానీ స్కూల్ కానీ అదే రోడ్లో ఉన్నాయని తెలిసి కూడా అధికారులు పట్టించుకోవడం లేదా? వినిపించట్లా, యాంకర్ అని చెప్తుంది. రైట్ వాసు. నీరుకొండ గ్రామానికి మిరప చేనులో పనిచేసేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం గుంటూరు జీజీహెచ్కు తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతి చెందిన వారు అరుణ, నాంచారమ్మ, సీతారామమ్మగా గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఏదేమైనా గూడూరు నుంచి ఆ రోడ్డుకు సంబంధించి గతంలో నుంచి విన్నవించుకుంటూనే ఉన్నారు స్థానికులు. అధికారులు రోడ్డును బాగు చేస్తున్నట్లయితే ఈ దుస్థితి జరిగేది కాదని అక్కడి స్థానికులు చెప్తున్నారు.